సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది కదా, దాంతోపాటు ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. సో ఈ పోటీ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ గురించి ఏం అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అంటే మంచి డైరెక్టర్ శంకర్ గారు తీసిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య బాబు సినిమా. బాలయ్య బాబు గారు కూడా సంక్రాంతికి చాలా హిట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా వెంకటేష్ గారు కూడా మంచి హిట్స్లో ఉన్నారు. సంక్రాంతిలోనే బాగా కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చే సినిమాలని మంచిగా ఆదరిస్తారు. మంచి సెలవులు ఉంటాయి, పిల్లలకి సెలవులు ఉంటాయి. పద సినిమాకి అంటూ ఉంటారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ బాగా ఆడతాయి. అదేవిధంగా యాక్షన్ సినిమాలు కూడా మంచిగా చూస్తాం. తెలుగు ప్రేక్షకులు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి నవ్వు ఉండాలి, యాక్షన్ ఉండాలి, డ్రామా ఉండాలి, ఎమోషనల్ ఉండాలి. ఇవన్నీ ఉంటే హిట్ అవుతుంది ఆటోమేటిక్ సినిమా. గేమ్ చేంజర్ గురించి బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే రామ్ చరణ్ గారు RRR తర్వాత వచ్చే సినిమా. అదేవిధంగా శంకర్ గారు ఈ మధ్యన సినిమాలు కొంచెం వరుసపెట్టి నిరాశపరుస్తున్నాయి. సో దానివల్ల చాలా కసిగా తీసి ఉంటాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ విధంగా సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదన్న. ఎందుకు ఉండదంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం కదా, గ్లోబల్ స్టార్ అయిపోయారు. మంచిగా ఫేమ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంది. సో ఆ ఫేమ్ అనేది శంకర్ గారు యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.